ఇటీవల సింగర్ మంగ్లీ తనను 10 కోట్ల రూపాయలు మోసం చేసిందని, అంతేకాకుండా తనకు ప్రాణహాని కూడా తలపెట్టారని ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై మరియు ఆమె సోదరుడిపై బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఈ విషయమై పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన ఆమె తదనంతరం మీడియాతో మాట్లాడుతూ అడ్వకేట్ సుబ్బారావు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని, కేవలం పబ్లిసిటీ కోసమే తనను బలిపశువును చేస్తున్నారని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. సుబ్బారావుకు సినిమాలంటే పిచ్చి, ఆయనకు బిగ్ బాస్కి వెళ్లాలని ఉంది. యాంకర్ శ్రీముఖి అంటే ఆయనకు క్రష్. ఎలాగైనా ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ఎన్నో మీడియా ఛానల్స్ని సంప్రదించారు. అది కుదరకపోవడంతో నా పేరును వాడుకొని ఇలా పాపులర్ అవ్వాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని మంగ్లీ వాపోయారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం, ఏ కోర్టు మెట్లైనా ఎక్కుతానని ఆమె సవాల్ విసిరారు. తాను ఏ రాజకీయ జెండా మోయడం లేదని, తనకు పాటే ప్రాణమని మంగ్లీ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తే కోట్ల రూపాయలు ఇస్తామన్నా నేను వెళ్ళలేదు. అలాంటి నాకు 10 కోట్ల రూపాయలు ఒక లెక్క. కేవలం నా నుంచి డబ్బులు లాగడానికే సుబ్బారావు నన్ను బెదిరిస్తున్నారు అంటూ మంగ్లీ పేర్కొన్నారు.